పిల్లి కుక్కల సరదా కథ. ఒక ఊరిలో పిల్లి, మినీ మరియు కుక్క, టోమీ మంచి స్నేహితులు. మినీ అతి తెలివైనది, టోమీ మాత్రం చాలా సరదాగా ఉంటాడు. ఈ ఇద్దరూ ప్రతిరోజు కలిసి ఆడుతూ, ఊరిలో తిరుగుతూ సంతోషంగా జీవించేవారు. ఒకరోజు మినీకి ఓ ఐడియా వచ్చింది. టోమీ, మనం ఇద్దరం పోటీ పడుదాం. ఎవడు బాగా పిలకలేని పని చేస్తాడో అతనే విజేత అని చెప్పింది. టోమీ అంగీకరించాడు. బాగుంది మినీ, మొదటి పని నీదే. మినీ ఓ పెద్ద గోడ మీదకు దూకి, అక్కడ నుండి టోమీని చూసింది. టోమీ, నువ్వు దీన్ని చేసి చూపు చూద్దాం అన్నది. టోమీ తలకిందులుగా చూస్తూ అడ్డంగా పడిపోయాడు. ఓ మినీ, ఇది నీ పని, నేను నేలపై పరుగులు తీయడమే బాగుంటుంది అన్నాడు. అతనికి అవకాశమిస్తే, టోమీ ఒక గిన్నెతో నీళ్లు తాగి అది తుడిచేసి మినీకి ఇచ్చాడు. మినీ నవ్వింది. టోమీ, నువ్వు మాత్రం క్లీన్ బాయ్లా ఉన్నావు అని కాస్త సరదాగా అన్నది. తర్వాత ఇద్దరూ ఓ ఎలుకను వెంబడించేందుకు ప్రయత్నించారు. మినీ తెలివిగా ఎలుకను మూలలో పట్టేసింది, కానీ టోమీ మాత్రం తడబడి తన తల ఇంటి గుమ్మంలో ఇరిపెట్టుకున్నాడు. ఇవన్నీ చూస్తూ ఊరి పిల్లలు నవ్వుతూ, పిల్లి తెలివితేటల పూజారి, కుక్క మాత్రం ముద్దుగా ఉండే పిచ్చోడు అని అరిచారు. చివరికి మినీ, టోమీని దగ్గరకు తీసుకొని అన్నది, టోమీ, నీలాంటోడి స్నేహం లేకపోతే నా జీవితం చాలా బోరింగ్గా ఉండేదే. టోమీ కూడా మొరుగుతూ అన్నాడు, నీ మాట వినడమే నా పని మినీ. అంతే, ఇద్దరూ కలసి ఊర్లో తిరుగుతూ పిల్లలతో ఆడి, నవ్వులు పంచుకుంటూ జీవితాన్ని హాయిగా గడిపారు.